బిగ్ బాస్ ఎడిటర్ గాడు వద్దులే. బిగ్ బాస్ ఎడిటర్ గారు లిటరల్‌గా తనుజ మీద పగబట్టేసాడు. ఎంత గట్టిగా పగబట్టాడంటే రోజుకో ప్రోమో వస్తది. రోజుకు 3 ప్రోమోలో 4 ప్రోమోలు వదులుతారు కదా! అందులో తనుజదో నెగెటివ్ ప్రోమో కట్ వస్తది. ఫుల్ నెగెటివ్ చేసి చూపిస్తారది. దానికి ఇంకా చాలామంది ఉచ్చాపుకోక ఆ నెగెటివ్ రివ్యూలు ఇస్తాం. అది అయిపోద్ది. ఎపిసోడ్ వస్తది. ఎపిసోడ్‌లో పాజిటివ్ కంటెంట్ ఉంటది. అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోద్ది. 3 వారాలుగా ఇదే జరుగుతుంది. ఎస్పెషల్లీ సాటర్డే, సండే అయితే ఇంక పగ కూడా కాదు. ఇంకేదో పట్టేసాడు. ఇంక కంపల్సరీగా నెగెటివ్ ప్రోమో కట్ అంటే ఆలోచిస్తారన్నమాట ఈరోజు తనూజ మీద నెగెటివ్ ప్రోమో కట్ ఏం వేస్తాడు ఎడిటర్ మాయ అని చెప్పి ఆలోచిస్తాడు. నేను ఆలోచిస్తున్నా. నేను ఆల్రెడీ ఒక ఆయనకి చెప్పా ఒక రివ్యూర్కి పేర్లు ఎందుకులే కానీ ఈరోజు వస్తుంది చూడండి బ్రో నెగిటివ్ ప్రోమో కట్ వస్తుంది అంటే ఆయన లేదు స్కోప్ లేదు రాదు పవన్ రాదు వస్తుంది స్కోప్ అవసరంలే మాయా స్కోప్ క్రియేట్ చేస్తానన్న వచ్చిందా నెగిటివ్ ప్రోమో కట్టే కాదు అసలు మొత్తం నెగిటివే. మాట్లాడదాం. బంప్ వచ్చిందా? కార్పెంటర్ గారు 90 వేస్తే హౌస్ మేట్స్కి ఎలా తెలుస్తుంది, తనూజకి ఎలా తెలుస్తుంది చెప్పు నాగమయ్య. కార్పెంటర్ 90 వేసి ట్రయాంగిల్ని ఏదో చేశాడు. దాన్ని మీరు 3 భుజాలు 4 కాళ్ళు 5 కిడ్నీలు అంటున్నారు కదా. మాట్లాడదాం. ఓకే, ఐ డూ అగ్రీ విత్ యువర్ పాయింట్ రిగార్డింగ్ దట్ ట్రయాంగిల్ బర్నీ చెప్పింది. అండ్ ఆ ఆప్ట్యూస్ ట్రయాంగిల్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ గురించి కూడా మాట్లాడదాం. కానీ అన్ఫార్చునేట్లీ మీరు ప్రోమోలు కూడా చూడరు కాబట్టి ఆ గేమ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ మీరు మిస్ అయ్యారు. నేను మిస్ అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా రిగార్డింగ్ దట్ కార్పెంటర్ 90 ఇష్యూ అండ్ ఎడిటర్ మై ఇష్యూ అండ్ ప్రోమో 2 గురించి. అలాగే ఇద్దరు పవన్లని కొంచెం వేసుకున్నారు కదా ఆ ఇష్యూల పైన. అండ్ మర్చిపోయాను కళ్యాణ్ సెల్యూట్ గురించి. ఇవన్నీ కవర్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా రస్టిక్గా వీడియో ఉండబోతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 80,000కి దగ్గరలో ఉన్నాం. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. బ్లూటిక్తో 12,200 అనుకుంటా, 200 300. సో ఫాలో అవడా ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, లీక్స్, ఎవ్రీథింగ్ రివ్యూస్ ఆ చెదారం రిగార్డింగ్ బిగ్ బాస్ ఆడే ఉంటాయి. సో స్టార్ట్ చేద్దాం. ప్రోమో 2 స్టార్ట్ చేసే కంటే ముందు ప్రోమో 1 గురించి ఒక పాయింట్ మాట్లాడి ప్రోమో 2కి వెళ్దాం. అది ఏందిరా అంటే మొదలు పెట్టేశారు. పిఆర్ గేమ్లు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. నేను ఒక పిఆర్ అని చెప్పను, ఆల్మోస్ట్ టాప్లో ఉన్న ప్రతి 2-3 పిఆర్లు ఇదే వ్యాపారంలో ఉంటారు ఈ 2 వారాలు. కానీ నేనేం చెప్తున్నానంటారా అంటే ఎందుకు అంత హేట్రెడ్. ఇప్పుడు నాగార్జున గారు సెల్యూట్ కొట్టారంట, అది నచ్చట్లే, కొంతమంది వర్గానికి నచ్చట్లే. అరే సామి, నాగార్జున సెల్యూటే కదరా కొట్టాడు, పుషప్స్ ఏమైనా కొట్టాడా? ఇప్పుడు సోల్జర్కి సెల్యూట్ కొట్టగా పుషప్స్ కొట్టాలా, ప్లాంక్స్ వేయాలా, బెల్లీ డ్యాన్స్ వేయాలా, లేకపోతే నాచోరే స్టెప్స్ వేయాలా? ఏం వేయాలి? ఏ కేటగిరీకి తగ్గట్టు ఆ కేటగిరీ వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. ఆ కేటగిరీకి తగ్గట్టు ఎప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు సోల్జర్ కాదు జాబ్ వదిలేసాడు. మరి జాబ్ వదిలింది ఇక్కడ ప్యాషన్ మీద వచ్చాడు. ముందు ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్పాడు కదా అగ్ని పరీక్షలో, ఇది వర్కౌట్ అవ్వకపోతే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పి. అది వదిలేదు, అది ఒక సెపాటికల్ లీవ్లో వచ్చాడు. మళ్ళీ ఏమైనా అక్కడికే వెళ్తాడు. కానీ సర్వ్ చేశాడు కదా, సర్వ్ చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో చేసే ఫ్యామిలీస్కి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. మీరు జస్ట్ వచ్చి ఆ పిఆర్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు కానీ షో సమ్ బ్లడీ రెస్పెక్ట్. అదేం లేదు. అరే అగ్ని పరీక్షకు వచ్చాడు ఒక కామనర్ కేటగిరీలోకి, తర్వాత హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది. మళ్ళీ బిగ్ బాస్కి వచ్చాడు, ఫస్ట్ ట్రోల్ చేశారు, తర్వాత కెప్టెన్ అయ్యాడు, తర్వాత ఇంకో కెప్టెన్ అయ్యాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అయ్యాడు, టికెట్ టు ఫినాల్ విన్నర్ అయ్యాడు. అలాంటప్పుడు నాగార్జున గారు ఆయన సోల్జర్ కాబట్టి ఆయనకి తగ్గట్టు ఇలాగ ట్రిబ్యూట్గా ఏదో సెల్యూట్ కొడితే దాన్ని కూడా రచ్చా. ఏం చేయాలి చెప్పండి? దానికి పుషప్స్ చేసేయాలి నాగార్జున? బుర్ర బుద్ధి ఉండాలి ఏదైనా కామెంట్ పాస్ చేసినప్పుడు. వెరీ వర్స్ట్. చెప్పాను కదా పిఆర్ గేమ్లు ఇలానే ఉంటాయి. పిఆర్ గేమ్లు వచ్చినప్పుడల్లా నేను మాట్లాడతా. కళ్యాణ్ అనే కాదు, కళ్యాణ్కి వచ్చినా మాట్లాడతా, ఇప్పుడు నేను తనూజాకి మాట్లాడతా, ఇమాన్యుల్కి మాట్లాడతా, డిమాన్కి మాట్లాడతా, ఎవరికైనా మాట్లాడతా. రాంగ్ అనిపిస్తే గట్టిగా చెప్తా, భయపడేదే లే. ఓకే, ఇప్పుడు తనూజ గురించి వద్దాం. చెప్పాను కదా, ఎడిటర్ మాయ పగబట్టేశాడు, కార్పెంటర్ మాయ 90 వేసాడు, నాగార్జున గారు ఏం వేశారో ఆయనకే తెలియాలి. సో మ్యాటర్ ఏంటంటే కొన్ని పాయింట్లు నేను ఒప్పుకుంటా. ఆమెకి ఫస్ట్ గేమ్ గురించి చెప్తాడు. గేమ్ ఏంది? ట్రయాంగిల్ ఏందో. ఈ ట్రయాంగిల్ గురించి నేను నా జీవితంలో ఎంతసేపు స్పెండ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. స్కూలింగ్లో ఎంత స్పెండ్ చేస్తుంటే ఈ పాటికి ఐటీ కాకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నామో. సరే, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ సర్కిల్స్ పెట్టమన్నారు ఫస్ట్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, షేప్స్ కరెక్ట్గా ఉండాలి. ఆ షేప్స్
కరెక్ట్ ఒకటే షేప్, అంటే ట్రయాంగిల్ షేప్స్ ఫస్ట్ రోలో పెట్టేసిన తర్వాత వెళ్ళి రింగ్ వేయండి, తర్వాత నెక్స్ట్ షేప్ చెప్పే నేను ఆల్రెడీ పిల్లలకి డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ సైజ్ అని. దేర్ కుడ్ బి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, రకరకాల ట్రయాంగిల్ ఉన్నాయి. ఓకే, అబ్ట్యూస్ ఉంది, ఈక్వలేటరల్ ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే దాని షేప్ ఏంటంటే ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ షేప్స్ ఉండాలి, ఇది గుర్తుంది కదా. ఇప్పుడు తనూజ అక్కడ ఫస్ట్ దానికి కన్ఫ్యూజ్ అయింది, ఏంది అది ట్రయాంగిల్ కాదనుకుంది, అది రాంగే, అది అబ్ట్యూస్ ట్రయాంగిల్, ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో అందుకు ఆ టైప్ కన్ఫ్యూజ్ అయింది. బట్ ఒకటే టైప్ వచ్చేసరికి ట్రయాంగిలే, టైప్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్, షేప్ వచ్చేసరికి ట్రయాంగిలే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ పాయింట్ రేస్ చేయడం వల్ల కదా పక్కన ఉన్న ట్రయాంగిల్ ఏదైతే కార్పెంటర్ మై 90 వేసి బంపు తెచ్చాడో అది దొరికింది. గేమ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, పర్ఫెక్ట్ షేప్ పెట్టమని చెప్పాడు, రూల్ నెంబర్ 2. ఇప్పుడు కూడా మెయిన్ ఎపిసోడ్లో ఉంటుంది చూడండి. సో అక్కడ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరకపోయి ఉంటే నేను నిన్న మొన్న అదే చెప్పా, అప్పుడు సంజన గారి డెసిషన్ రైట్. అక్కడ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికింది కదా స్వామి, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికినప్పుడు కార్పెంటర్ 90 వేసి బంపేస్తే ఏంటి, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు వేస్తే ఏంది, కరువులు వేస్తే ఏంది, అదేం దిక్కుమాల లాజిక్ అంటే. మీరు తనూజని ఎలాగైనా వేసుకుందాం, దొబ్బుదాం, నెగిటివ్ ప్రోమో కట్ ఇద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోవడం వల్ల ఇంకా మీరు కార్పెంటర్ ఇష్యూ అంటారు, బొక్కలోది పెయింటర్ ఇష్యూ అంటాడు, లేకపోతే ఏదో ఇష్యూ వాళ్ళ మీద తోసేసి, నిజంగా చెప్తున్నా కార్పెంటర్ ఇష్యూ అనుకుందాం. బిగ్ బాస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ గేమ్ షో అని చెప్పి స్టార్టింగ్ హెడ్లైన్స్ అదే ఇంట్రడక్షన్లో చెప్తారు కదా మీరు. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ క్వాలిటీ క్యూఏ టీం లేదా అంటే దాని క్వాలిటీ టెస్ట్ ఉండదా? ఒక టాస్క్ పెట్టే ముందు వాళ్ళు కూడా ఆడతారు కదా, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు కదా. అక్కడ మీ టీం ఏం దొప్పించుకుంటుంది, అక్కడ తప్పే ఎవరిది? సరే కార్పెంటర్ ఇష్యూ అనుకుందాం, అబ్బా రూల్ నెంబర్ 1కి వెళ్ళిపోతాం, కార్పెంటర్ ఇష్యూవే. మీ క్యూఏ టీం ఏం చేస్తుంది, దాన్ని ఎవడు అప్రూవ్ చేశాడు అని రమ్మని కమ్ టు మై రూమ్, వాడిది కదా తప్పు. వీళ్ళు గేమ్లో క్లియర్గా షేపులు కరెక్ట్గా ఉండాలంటే ఆబ్వియస్గా షేపులు కరెక్ట్గా ఉండాలని అనుకుంటారు కదా. దాంతోపాటు వాళ్ళకి కరెక్ట్ షేప్లో ఉన్న ట్రయాంగిల్ దొరికినప్పుడు తనుజ పాయింట్ రేస్ చేయడంలో తప్పే ఉంది, బర్నీ పాయింట్ రేస్ చేయడంలో తప్పు ఉంది. అక్కడ సంజన రైట్ ఎలా అవుతుంది? సంజన 100% ఇంటెన్షనల్గా చేసింది అనట్లే. సంజనాకి రైట్ ట్రయాంగిల్ దొరికిన తర్వాత కూడా హౌరే మీరు ఎలా తిప్పుతున్నారు? ఒక పక్క కార్పెంటర్ ఇష్యూ అంటారు, ఒక పక్క అదే ట్రయాంగిల్ అని మీరు ఒప్పింగ్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అంటే ఆ 3 లైన్స్ లైన్లో ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, వంకటంకరగా ఉండకూడదు. బంప్ అంటారేం స్వామి అంటే మీరు ఫిక్స్ అయ్యారు తనూజ నెగిటివ్ చేసేద్దాం అని చెప్పి. అక్కడ నా దృష్టిలో గేమ్ చేంజర్ ఎవర్రా అంటే ఆ టాస్క్లో తనూజ పాయింట్ రేస్ చేయడం వల్లే అంత డిస్కషన్ పాయింట్ అయింది. బర్నీ రియలైజ్ అయ్యాడు, తర్వాత అందరూ రియలైజ్ అయ్యాడు. మీరు వాళ్ళిద్దరిని వేసుకుంటారే, తర్వాత కళ్యాణ్ కూడా చెప్తాడు కదా, నాకు ముందే తెలుసుంటే నేను పాయింట్అవుట్ చేయొద్దు, ఇది ట్రయాంగిల్ కాదని. డిమాండ్ పవన్ కూడా చెప్తాడు కదా, ఇమాన్యుల్ కూడా చెప్తాడు కదా. మరి అవన్నీ మిగిలిన వాళ్ళు ఎందుకు అడగట్లేదు? వై ఓన్లీ తనూజ? ఎందుకంటే మీకు ఒక నెగిటివ్ ప్రోమో కట్ పడాలి, అది కూడా గంట ముందు కాదు, ఒక 5-6 గంటల ముందు సాలిడ్గా రిలీజ్ చేస్తారు. అదే వేరే కంటెస్టెంట్లకి అయితే అరగంట ముందు 15 నిమిషాల ముందు వదులుతారు. తనూజాకి అయితే మాత్రం 6-7 గంటలు ఉన్నప్పుడు ప్రైమ్ టైంలో వదులుతారు. వేసుకుంటారు రివ్యూలు గట్టిగా, థంబ్నెయిల్ గట్టిగా పెట్టి వేసేయండి, అల్లాడించండి అని చెప్పి. ఇలాంటప్పుడే నాకు కొన్ని డౌట్లు వస్తాయి, మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పి. నేను మళ్ళీ చెప్పిన, నాకు తనూజ విన్ అయినా ఫరక్ పడదు, కళ్యాణ్ విన్ అయినా ఫరక్ పడదు, ఇమాన్యుల్ విన్ అయినా ఫరక్ పడదు, డిమాండ్ పవన్ విన్ అయినా ఫరక్ పడదు. న్యాయంగా విన్ అవ్వాలి, ధర్మంగా విన్ అవ్వాలి, జనాలకు వదిలేయాలి. ఈ పిఆర్ గారు ఎలాగో సత్తారు, ఓ 200-300 అకౌంట్లు పెట్టుకుని వాళ్ళకి ఎదవగోళ్ళు పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్స్ అంటూ ఉన్నారు కదా, మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. తప్పది. తనూజ విషయంలో ఇప్పటికీ 3 వారాలుగా ఇదే కంటిన్యూ అవుతుంది. కావాలని ఇంటెన్షనల్గా నెగిటివ్ ప్రోమో కట్లు వేస్తున్నారు. రివ్యూ ఇది ఎలా ఉందంటే మెయిన్ ఎపిసోడ్లో కూడా నెగిటివ్గా మాట్లాడేటట్టు ఉన్నారు. అది ఒప్పించేస్తారన్నమాట, అది ట్రయాంగిల్ అని చెప్పి ఒప్పించేస్తారు, కార్పెంటర్ ఇష్యూ, బొక్కల ఇష్యూ అని చెప్పి. స్టిల్ ఐ స్టాండ్ ఫర్ తనూజ. అక్కడ తనూజ రేస్ చేసిన పాయింట్ 100% కాదు, 2000% రైట్. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. దీనిపైన మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. బట్ నేనైతే దాని మీద స్టాండ్ అయ్యి ఉంటాను. ఇక్కడ తనూజది ఎటువంటి తప్పు లేదు. డౌట్ వస్తే అడుగుతారబ్బా, అక్కడ నిజంగానే ఎర్రర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏవి పర్ఫెక్ట్గా చూడండి. 3 ట్రయాంగిల్ ఉన్నాయనుకోండి, 3 ట్రయాంగిల్ పర్ఫెక్ట్ సైజ్ ఉంటే రకరకాల డిఫెక్ట్ పీస్ ట్రయాంగిల్ కావాలని పెట్టారు. 3 సర్కిల్లో ఉన్నాయనుకోండి, డిఫెక్ట్ పీస్ సర్కిల్స్, అవెల్ షేప్ సర్కిల్స్ పెట్టారు. రెక్టాంగిల్ స్క్వేర్స్ లాంటివి, ఆల్మోస్ట్ స్క్వేర్స్ లాంటివి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ గేమ్ తాలూకా ఆబ్జెక్టివ్ అది కదా. మీరు అదంతా వదిలేసి బంప్ వచ్చింది, బొక్క వచ్చింది, ఇది వచ్చిందంటే ఎలాగా? వెరీ రాంగ్. నేను ఇక్కడ మాత్రం 100% బీబీ టీం టార్గెట్ చేసినట్టు అనిపించింది. స్టిల్ చెప్తున్నాను కదా, ఐ స్టాండ్ ఫర్ తనూజ అంటారు. ఇప్పుడు తిట్టేవాళ్ళు తిట్టుతారు, కానీ నేను మాత్రం నా ఒపీనియన్ మార్చుకున్నాను. అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ మై డ్యామ్ స్టేట్మెంట్. టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ పవన్.
కళ్యాణ్ పడాలని ఏదైతే అడిగారో అది నిజంగా పడాలి అక్షింతలు. ఎందుకంటే తనూజ చేసిన ఓవర్ యాక్షన్కి నామినేషన్ పాయింట్ అంటే చెప్పకుండా ఏదో సుల్లంతా ఇమాన్యుయల్తో చెప్పి ఒక సీరియల్ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి చూసారా, ఆ విషయం ఇంతకుముందు సీజన్స్లో అయితే కెప్టెన్ గట్టిగా అడిగేవారు. అట్లీస్ట్ అలా స్విచ్ అయిన తర్వాతనే కెప్టెన్ అడిగేవారు ఏం చేస్తున్నాం బుర్రా బుద్ధి లేదా అని. కళ్యాణ్ ఎందుకు అడగలేదు? ఫ్రెండ్ అని చెప్పి వదిలేశాడు. ఫ్రెండ్షిప్ వేరు, కెప్టెన్గా నువ్వు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వేరు. రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఫ్రెండ్షిప్ బొక్క నా చెత్త ఇదేం ఉండకూడదు. అక్కడ తనూజ చేసింది రాంగ్. అప్పుడు బిగ్ బాస్ కంటే ముందు కెప్టెన్ ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి. కెప్టెన్ రియాక్ట్ అవ్వలేదు కాబట్టి బిగ్ బాస్ రియాక్ట్ అయ్యాడు. అట్లీస్ట్ బిగ్ బాస్ రియాక్ట్ అయిన తర్వాత అయినా కూడా కెప్టెన్ అది అక్నాలెడ్జ్ చేసి మళ్ళీ అడగలే. నామినేషన్ అయిన తర్వాత అయినా మాట్లాడలే. ఎందుకు? ఫ్రెండ్స్ వల్ల. సో 100% కళ్యాణ్ చేసింది రాంగ్. నాగార్జున గారు అడిగిన పాయింట్ ఇది 100% రైట్. హీ నీడ్స్ దట్. అది తెలియాలి కళ్యాణ్కి. ఫ్రెండ్షిప్ వేరు, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ వేరు. నీకు రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్గా చేయాలి. ఫ్రెండా, బామర్దా, చిల్ల, అక్క అవన్నీ అనవసరం. సో అక్కడ 100% ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మీరు పుష్ చేసినా అక్కడ కళ్యాణ్ చేసింది రాంగ్. నెక్స్ట్ డిమాండ్ పవన్. అఫ్కోర్స్ నేను చెప్పా కదా, అయితే ఫుల్ కేజీఎఫ్ ఎలివేషన్లో వస్తుంది, లేకపోతే ట్రోల్ అవుతాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారని నేను చెప్పాను కదా. సో ఐ ఛాలెంజ్ అని చెప్పి ఈసారి కొట్టేది నేనే అంటే అది ఇటువంటి ఛత్రపతి బీజం వేసాడు మా ఎడిటర్. 90 వేసాడు, 180 వేసాడు తెలియదు కానీ వేసిన తర్వాత ఏమైంది? డిమాండ్ పవన్ వేయించుకున్నాడు. సో అది కూడా కార్పెంటర్ ఇష్యూ అని నేను చెప్పను. అది డిమాండ్ పవన్ స్ట్రెస్లో ఉండి ఒకదాని మీదే ఫోకస్ పెట్టడం వల్ల అలా దెబ్బ అయిపోయింది. అటుపక్క బర్నీకి లక్ ఫేవర్ అయింది ఆల్మోస్ట్. తర్వాత నైట్ డిస్కషన్లో చెప్పుకుంటారు, బర్నీ గారు పెట్టిన ప్రతిదీ సెట్ అయిపోయింది. అది ఫ్లూక్లో సెట్ అయింది, ఒకటే సెట్ అవ్వలేదు, అది వెంటనే అయిపోయింది. ఇక్కడ డిమాండ్ పవన్ అప్లై చేసిన స్ట్రాటజీ ఇట్ సెల్ఫ్ రాంగ్. అలా కాకుండా వేరే స్ట్రాటజీలో చేసుంటే గెలిచేవారు. నేను చెప్తున్నాను కదా, ఏదైతే పాయింట్ మాట్లాడాడో నామినేషన్లో అది చాలా పెద్ద స్టేట్మెంట్. సో కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాల్సిన స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓడిపోతే ఇలాంటి స్టేట్మెంట్లు వస్తే మనం చేసేది ఏమీ లేదు, యాక్సెప్ట్ చేయడం తప్ప. అంతే. డిమాండ్ పవన్ ఫ్యాన్స్ అది యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఎక్కువ లాక్కండి, లాగితే తెగిపోద్ది. ఓకేనా? ఇందాక కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దాన్ని ఎక్కువ లాగకూడదు. ఈ పాయింట్లో కూడా డిమాండ్ ఫ్యాన్స్ ఎక్కువ లాగకూడదు. ఈ 2 విషయాలు నాగార్జున గారు మంచిగా బలంగా అడ్రస్ చేశారు, బాగా అనిపించింది. హైలైట్ కామెడీ ఒక జోకు బర్నీ గారికి గట్టిగా వేశారు. లేకపోతే ఆ బంప్ అనేది ఎంత కామెడీయో, ఆయన రెక్టాంగిల్ అని వేస్తున్నాడు. ఎన్న తెలవో అది రెక్టాంగిల్ ఏంది? మ్యాథ్స్ నేర్పించాలి వీళ్ళందరికీ. నాగార్జున గారికి కూడా నేర్పించాలి మ్యాథ్స్. భుజాలంట, కాళ్ళంట, చేయాలంట. ఓకే, ఓవరాల్గా మీకు ఏమనిపించింది? ప్రోమోటోలో ఉన్న చూసిన తర్వాత వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయితే నేను గక్కేసాను. మీకు కూడా నాలాగే సేమ్ ఫ్రస్ట్రేషన్ ఉంటే మీరు లైకుల రూపంలోకి ఎక్కండి, లేదా డిస్లైకుల రూపంలోకి ఎక్కండి. మీ విలువైన ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి. లైక్ డిస్లైక్ నాకు పెద్ద ఫరక్ పడదు, ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ దిస్ వీడియో. ఎవరికైనా నచ్చితే బిగ్ బాస్ చూసే వ్యూవర్స్కి షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.